పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. పవన్ పై చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చింతమనేని అహంకారపూరిత వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలి. చింతమనేని జనసేన కార్యకర్తలకు వెంటనే చెప్పాలి. చింతమనేని పవన్ కళ్యాణ్ గారికి వెంటనే చాలే చింతమనేని వ్యాఖ్యలు శాసనసభ్యులు ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్ గారు మన ఒక ప్రైవేట్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన వచ్చి మమ్మల్ని గెలిపించాడా, వాడెవడో వీడెవడో వాళ్ళందరినీ గెలిపించుకున్నాడు మమ్మల్ని గెలిపిస్తాడా అనే పిచ్చి వ్యాఖ్యలు చేయటం అది చాలా దారుణమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏరు దాటాక తెప్పతగలేసిన విధంగా ఇవాళ తెలుగుదేశం నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఎలా పవన్ కళ్యాణ్ గారి పైన ఏ పట్ల వ్యవహారంతో ఉన్నారనేది ఈ చింతమనేని విప్ అయినటువంటి చింతమనేని వ్యాఖ్యలు చూస్తుంటే దానికి అర్థమవుతా ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న జనసేన కార్యకర్తలారా, పవన్ కళ్యాణ్ అభిమానులారా, ఒక్కసారి మీరు విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ప్రచారానికి నిర్వహిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఏదైతే వాళ్ళు చింతమనేని గారు చెప్తున్నారో వారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని బతిలాడుకుని, అయ్యా ఇవాళ మాకు కూడా మీరు ప్రచారం చేయాలి, లేకపోతే మాకు మనుగడ లేదు, మేము 10 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉన్నాం, ఇప్పుడు కూడా మేము ఓడిపోతే మాకు మనుగడ ఉండదని చెప్పి బతిలాడుకున్న సందర్భాన్ని వాళ్ళ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా తెలుసు. అయితే ఈరోజు ఎన్నికలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో సైతం నాయకులందరూ కూడా, తెలుగుదేశం నాయకులందరూ కూడా మీ వల్లే మేము గెలిచామని చెప్పారు. ఆ విషయం మర్చిపోయారేమో మరి చింతమనేని ప్రభాకర్ గారు. చింతమనేనికి వెంటనే